ఆడపిల్లే. పెళ్లి అయిపోయిన తర్వాత కూడా పుట్టింటి వాళ్ళు పెట్టినటువంటి ఒక చీర, అన్నదమ్ముడు పెళ్ళి అవుతూ ఉంటుంది, ఏదో పాపం ఓ 4,000 5,000 పెట్టి ఓ కంచి పట్టు చీర పెడతారు. దాన్ని ఎంతో జాగ్రత్తగా పట్టుకెళ్ళి అన్ని బట్టలు మళ్ళీ బీరువాలో పెట్టేసుకున్నా, ఇది మాత్రం పైన పెట్టేస్తుంది. భర్త ఇంటికి అది ఒకటి బయట ఉంచే ఉన్నాడు అనుకోండి, వదిన గారు వస్తారు చూపించాలి. అది ఓ వారం రోజులు అలా ఉంచి వచ్చిన వాళ్ళందరికీ మా అమ్మ నాన్నగారు వాళ్ళు మా తమ్ముడి పెళ్లికి పెట్టారు. పాపం మా నాన్నగారు ఏం చేస్తారండి, పెద్దవారు అయిపోయారు, మా అందరి పెళ్లిళ్ళు చేశారు, అయినా కూడా తమ్ముడి పెళ్లికి ఎందుకు నాన్న కూడా వినకుండా 4,000 పెట్టి పట్టుచీర పెట్టారండి అని ఎంత మురిసిపోతుందో ఆడపిల్ల. ఆడపిల్ల జీవన విధానంలో ఇద్దరినీ తరింపజేస్తుంది. ఆ అన్నదమ్ముడి పీటల మీద కూర్చుంటే ఎంత సంతోషమో, ఆ వెనకాలకి వెళ్ళి అలా కూర్చుంటారు. వాడికి ఆ బొగ్గ చుక్క పెట్టి అక్క చెల్లెలం అనిపించుకోవాలని ఎంత సంతోషం. కళాకు ఆ పిల్లాడితోటే ఉంటారు. వాడికి ఇలా గృహప్రవేశం అయితే వాడికి నీరాజనం ఇస్తారు. చెల్లెమా ఓసారి రావే అంటే చాలు ఎంత పొంగిపోతారో, మా అన్నయ్య రమ్మన్నాడు. ఆడపిల్లల ప్రేమ వేరు. నేను పరమ యథార్థం చెప్తున్నాను. నేను ఇంకొకలా కృతకంగా మాట్లాడడం నాకు చేత కాదు. నేను యథార్థమే చెప్తున్నాను. అందుకే ఆడపిల్లే, మగపిల్లాడే. ఈశ్వరుడు సృష్టిలోనే అలా ఏర్పాటు చేశాడు. వాళ్ళ మెత్తని మనసు, అందుకే వాళ్ళు ఉభయ వంశములను తరింప చేయగలరు. అంతటి మహోత్కృష్టమైన స్వరూపాలు. తల్లి లేకపోతే సృష్టి ఎక్కడుంది, భార్య లేకపోతే మనసుకి శాంతి ఎక్కడుంది. కాబట్టి ఆ కణుడు భర్త వద్దకు వెళ్ళమ్మా, ఏడుగడ భర్త కాబట్టి చాలా కాలం సాధ్వి పుట్టింటని ఉండకూడదు, బయలుదేరమ్మా అని 2 శిష్యుల్ని ఇచ్చాడు. బయలుదేరింది. ఆ మహానుభావుడు దుష్యంతుని యొక్క అంతఃపురానికి వెళ్ళింది. ఆయన సభ తీర్చి ఉన్నాడు. ఇది చాలా కష్టమైన విషయమే. కొడుకుని వెంట పెట్టుకుని వెళ్ళి నేనే నీ భార్యని అని చెప్పుకోవలసిన పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంటుంది. సింహాసనంలో కూర్చున్న ప్రభు అయినా చూడగానే నువ్వా చూసావా ఎంత పొరపాటు అయిపోయిందో, ఇన్నాళ్ళు ఊరుకున్నాను, ఆమెని వెంటనే అంతఃపుర ప్రవేశం చేయించండి అన్నాడు అనుకోండి, ఆ మర్యాద వేరు. అసలు ఆయన మామూలుగా ఇలా చూస్తూ నిలబడ్డాడు అనుకోండి, ఏదో చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర వినడానికి నిలబడ్డట్టు. అసలు చెప్పుకోవడం కాదు, సగం చచ్చిపోతుంది ఆ స్థితిలో కదండి. కానీ శకుంతల చాలా ధైర్యశాలి. ఆవిడ మాట్లాడగలిగింది అటువంటి దుష్యంతుడి ముందు. ఆవిడ వెళ్ళి ఆ సభలో నిలబడితే శకుంతలని చూసి రాజు ఏమిటి చెప్తావు అన్నట్టు చూస్తున్నాడు. ఇలాగా ఏదో కష్టం చెప్పుకోవడానికి వచ్చిన ఆడదాని గురించి వినడానికి సిద్ధపడిన ప్రభువులా ఆమె వంక చూస్తున్నాడు తప్ప ప్రేమగా పలకరించినది ఏదీ లేదు. వెంటనే శకుంతల అనుకుంది, గురునాశ్రమంబులను మున్నరుదుగ పతివలనగనిన అనురాగము ఆదరణము అనుగ్రహంబు కరుణయు సంభ్రమము అప్పుడు గానక ఎడలోను. ఆశ్రమంలోకి వచ్చినప్పుడు నన్ను చూసినప్పుడు మనసులో కనపడినటువంటి, కళ్ళల్లో కనపడినటువంటి అనురాగము కాని, సంభ్రమము కాని, సంతోషము కాని, ఆ ఉత్సాహం కాని ఈయన కళ్ళల్లో కనపట్టలేదు. ఇదో అసలు నన్ను ఎవరో తెలియని దానిగా ఉన్నాడు అని వెంటనే అనుకుంది. మనచిన తలపింపనగు ఎరుగని నాడెల్లపాట ఎరిగింపనగున్, మరి ఎరుగనొల్ల నీ కరటిం తెలుపంగా కమల గర్భుని వశమే. తెలియని వాడికి చెప్పచ్చు, తెలుసున్నవాడికి గుర్తు చేయొచ్చు. తెలియనట్టున్న వాడికి బ్రహ్మగారు వచ్చి చెప్పినా తెలియనట్టే నటిస్తాడు. ఎందుకంటే నటించాలని నిర్ణయానికి వచ్చేసిన వాడు నాకేం తెలుసండి అంటూనే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు తెలియనట్టు నటిస్తున్న ఈ రాజుకి చెప్పడం నాకు కాదు, బ్రహ్మగారికైనా తరమా. కాబట్టి తెలియదు అని అనడానికి సిద్ధపడుతున్నాడనడానికి ఉదాహరణ ఆయన కూర్చుని నన్ను చూస్తున్న తీరే కనిపెట్టింది ఆవిడ అని. వెంటనే రాజు వంక చూసింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు గుర్తుందా అని అనడానికి ఇప్పుడు ఒకటి అడ్డొస్తోంది. తనని గుర్తుపట్టి మాట్లాడడానికి రాజు సిద్ధంగా లేడని తెలుస్తోంది. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామంటే పెద్ద నవ్వునవి ఎప్పుడు అన్నాడు అనుకోండి, అందరూ నవ్వుతారు. అప్పుడు ఇంకా అసలు మాట్లాడదామన్న మాట కూడా రాదు. కాబట్టి పెళ్లి గురించి మాట్లాడలేదు, వరం గురించి మాట్లాడేది. అంటే అంత కష్టంలో కూడా నిభాయించుకొని ఎలా మాట్లాడాలన్న విషయంలో వెంటనే ఒక వ్యూహరచన చేసుకోగలిగింది.
అంతవరకు శకుంతల మహాసమర్థురాలు. లేకపోతే మామూలుగా ఆడపిల్ల అనుకోండి, బేలైపోయి అదేంటండి నన్ను తెలియనట్టు అలా చూస్తారేంటండి, నేను మీ భార్యని కదండి, నువ్వు నా భార్యవా, నీకు తాళి కట్టానా ఎప్పుడైనా, నువ్వు పెద్ద నవ్వు నవ్వారనుకోండి, సభలో అందరూ నవ్వారనుకోండి, ఇంకా తర్వాత మాట ఏమొస్తుంది, మన కొడుకు కదండి అన్న మాట అనలేదు అసలు. అందుకే అసలు పెళ్లి ఊసెత్తకుండా తనకి ఆయనకే గుర్తుండేది తాను తనకిచ్చిన వరమే. వరాన్ని జ్ఞాపకం చేసింది, నీ కొడుకుని యవరాజ్య పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చావు అని అంటూ, జననాథ వేటనిపమున కొనుకొని కన్వాశ్రమమునకు వచ్చి ముదంబులనందు నాకు నీ ఇచ్చిన వరము తలంపవలగి చిత్తములోనన్. వేట కోసమని అరణ్యానికి వచ్చి కన్వాశ్రమానికి వచ్చి నువ్వు నాకు ఇచ్చినటువంటి వరం, నా కొడుకుని యవరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అని చెప్పి నువ్వు ఇచ్చినటువంటి వరాన్ని జ్ఞాపకం చేసుకో. బాలార్కతేజుడగు ఈ బాలుడు నీ కొడుకు, వీని బౌరవకుల రత్నాలంకారు ఉదార గుణాలయు యువరాజు చేయుం అభిషేకముతోన్. ఈయన పురువంశంలో పుట్టినటువంటి మహానుభావుడు, బాలసూర్యుడిలా వెలుగుతున్నటువంటి వాడు, అఖిలమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు. అటువంటి వాణ్ణి అభిషేకం చేసి యువరాజుగా ప్రకటించు నువ్వు ఇచ్చినటువంటి వరం మేరకు. ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు తెల్లబోతున్నారు, అదేంటి అలా వరం ఎలా ఇచ్చాడు, ఈ పిల్లాడికి యవరాజ్య పట్టాభిషేకం ఏమిటి, అసలు ఈమె ఎవరు. ప్రజలు నవ్వడం కాదు, వాళ్ళల్లో కూడా ఉత్కంఠ బయలుదేరి. కాబట్టి ప్రతి మాట సభ శ్రద్ధగా వినేటట్టుగా మార్చింది సభని. కాబట్టి ఇప్పుడు అంది, ఈ కొడుకుకి పట్టాభిషేకం చెయ్యి అంటే వెంటనే దుష్యంతుడు అన్నాడు, ఏ నురుగ నిన్ను ఎక్కడిగానవు, మిన్నకయ అనుచితంబులు ఫలతంగానేల అరుగు మంబురుహానన ఎందుండి వచ్చి కందులకు వడి. ఏ నెరుగ నిన్ను, ఆయన వెంటనే కొండ బదలగొట్టేశాడు. నాకు నువ్వెవరో తెలియదు. ఓ పద్మముఖి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు అనుచితమైన మాటలు మాట్లాడతావు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అంటే, ఈ మాట అనకుండా చూడాలని ఆవిడ ప్రసంగం మొదలుపెట్టింది. అంటాడేమోనన్న అనుమానంతో అనేసిన తర్వాత హతాశురాలైపోయి మనసు కుందిపోయి చాలా బాధ పొంది అయినా కూడా ఊంచుకుని మాట్లాడడంలో అంత ధర్మం మాట్లాడింది మహాతల్లి. అందుకు కదండి కారణజన్మురాలై జన్మించింది శకుంతల. ఆవిడ మాట్లాడిన మాటలు ప్రత్యేకించి లోకంలో ఎప్పటికీ సందేశాత్మకములే. సుందరకాండలో సీతమ్మ మాట్లాడినవి కాలంతో సంబంధం లేకుండా ఎలా సందేశమో, శకుంతల మాట్లాడినవి అలాగే సందేశం. ఆవిడంది, ఏల ఎరుకలేని ఇతరుల ఎట్ల నీ వెరుగుననుచు పలికె తిరిగి ఎరిగి ఏనకాని దీని ఎరుగరిందురులని తప్పబలు కనగుని ధార్మికులకు. నీకు తెలియదా రాజా వీడెవరో, నీకు తెలియదా నేనెవరో, వీళ్ళెవ్వరికీ తెలియకపోవచ్చు, నీకు తెలుసు నేనెవరో, నాకు తెలుసు నువ్వెవరో, మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏమిటో తెలుసు. తెలిసి తెలియదనడం ధార్మికుల లక్షణమా? అలా అనొచ్చా? నాకు నువ్వు తెలియవు అనొక్క మాట అనేశావు. ఈ మాట నువ్వు అన్నప్పుడు నిజంగా నేను నీకు తెలుసో తెలియదో తెలుసుకుని ఉన్న వాళ్ళు కొందరున్నారు, వారు నువ్వు అబద్ధం ఆడుతున్నావని లెక్క కట్టుకుంటున్నారన్న విషయం నువ్వు తెలుసుకోవట్లేదు. ఎవరెవరికి తెలుసా? నీకు నాకు ఉన్న అనుబంధం. విమల యశోనిధి పురుష వృత్త విరింగుచునుండు చూవే వేదములను పంచభూతములు ధర్మువు సంధ్యలు అంతరత్మయున్ యముడును చంద్రసూర్యులు అహంబును రాత్రియు నన్మహాసమ పదార్థములివియుండగా నరుడు తక్కువ నేర్చుని తను మృత్యులను తప్పుకోగలననుకుంటున్నావేమో. ప్రతివాడు చేసేటటువంటి విషయాన్ని చూసేటటువంటి మహాపదార్థములను ఈశ్వరుడు సృజించాడు. అవి ఎప్పుడూ ఎవడెవడు ఏం చేస్తున్నా చూస్తూనే ఉంటాయి. చిత్రంగా చూసి గుప్తంగా ఈశ్వరుడు రాస్తుంటాడు. వీళ్ళందరికీ తెలుసు, వీళ్ళ దగ్గర తప్పుకోగలవా? వీళ్ళకంటే తెలియదు, మాట మారుస్తున్నావు. తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు చెప్పగలవా నాకు తెలియదు, నేను నీకు తెలియదని? వాళ్ళు వేదానికి తెలుసు నువ్వేం చెప్పావో నాకు, పంచభూతములకు తెలుసు, ధర్మానికి తెలుసు, సంధ్యలకి తెలుసు, అంతరాత్మకి తెలుసు, యముడికి తెలుసు, చంద్రసూర్యులకి తెలుసు, పగలికి తెలుసు, రాత్రికి తెలుసు. ఇవన్నీ మహాపదార్థములు ఈశ్వరుడి చేత సృజింపబడ్డాయి. అవి ఎప్పుడూ చూస్తూనే ఉంటాయి. వాటికి తెలియదా?
పంచభూతములకు తెలీదా? ఏ భూమి మీద నిలబడి మాట్లాడావో ఆ భూమికి తెలీదా? ఏ వాయువుని పీలుస్తూ మాట్లాడావో ఆ వాయువుకి తెలీదా? ఏ సూర్యచంద్రుడు సాక్షిగా మాట్లాడావో వాళ్ళకి తెలీదా? నీ అంతరాత్మకి తెలియదా? కాబట్టి తెలుసు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎరిగినట్ల ఇన్నియు నీ ఇచ్చిన వరము దారుణీవరా ఎరుగన్నా ఎందు దొంటి ఎట్టుల చేయు అనుగ్రహము అవజ్ఞ సేయంతగునే. ఈ మహాపదార్థాలకన్నింటికీ కూడా తెలిసిన విషయాన్ని తెలియదు అని నేను బుకాయించడం పాపం మూట కట్టుకోవడమే అనుకున్నాడు. నువ్వు నాకు ఇచ్చిన వరాన్ని జ్ఞాపకం తెచ్చుకొని వీళ్ళెవ్వరూ వినకపోయినా అంతరాత్మ సాక్షిగా నువ్వన్న వరాన్ని నిజం చేసే ప్రయత్నం చేయి. సతియును గుణవతియు ప్రజావతియు అనువ్రతయు అయిన వనిత అవజ్ఞాన్విత దృష్టి చూచు అతి దుర్మతి ఇహమున్ పరమున్ కలది మతి పరికింపన్. సతియును తన భార్య గుణవతి, మంచి గుణములు కలది, ప్రజావతి బిడ్డలను ఇచ్చినది, అనువ్రత ఎప్పుడూ ఆయనని అనువర్తించేది, అటువంటి భార్యని చిన్నబుచ్చి ప్రవర్తించేటటువంటి భర్తకి ఇహము పరము రెండూ ఉండవు, గుర్తుపెట్టుకో అని. సంతత గృహమీ విఫలంబంతయు పడయంగనోపు సమగుణ భార్యావంతుండగువాడు క్రియావంతుడు దాంతుడు పుత్రవంతుడగున్. ఎవరు తన భార్యతో కలిసి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి చక్కగా అన్ని క్రియలు చేసుకోగలుగుతాడు, సమస్తమైనటువంటి దమాన్ని పొందగలుగుతాడు, పురుషార్థమైనటువంటి కొడుకుని పొందగలుగుతాడు. భార్య అంటే అంత చిన్న చూపు అనుకుంటున్నావేమో, అంత తేలిగ్గా మాట్లాడచ్చు అనుకుంటున్నావేమో. గృహస్థాశ్రమంలో ప్రవేశించి భార్యని గౌరవించిన వాడు వీటన్నిటినీ పొందుతాడు, ఇహమును పరమును పొందుతాడు. ధర్మార్థ కామ సాధన ఉపకరణంబు. గృహస్థాశ్రమం గురించి అద్భుతమైన పద్యం అండి నన్నయ్య గారిది. ధర్మార్థ కామ సాధన ఉపకరణంబు గృహనీతి విద్యకు గృహము విమల చారిత్ర శిక్షకాచార్యకంబు అన్వయస్థితికి మూలంబు సద్గతికి ఊత గౌరవంబునకేక కారణంబు ఉన్నత స్థిర గుణమణుల కాకారము హృదయ సంతోషమునకు సంజనకంబు భార్యయ చూవే భర్తకు ఉండ్లు కావు ప్రియము ఎట్టి ఘట్టములను ఎట్టి ఆపదలను ఎట్టి తీరములను ముట్టబడిన వంతలెల్లవాయు ఇంతుల ప్రజలను కొన చూడగలిగిన జనుల కిందు. ఎవరైతే ఇంతుల ప్రజలను ఒనర చూడగలిగిన జనుల కిందు తన భార్యని తన పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ చక్కగా గృహస్థాశ్రమంలో తన ధర్మాన్ని తాను నెరవేర్చుకుంటాడో అటువంటి వాడికి ఆ ఇల్లు ఎటువంటిదో తెలుసా? ధర్మార్థ కామ సాధన ఉపకరణంబు. ధర్మానికి అర్థానికి కామానికి అదే ఉపకరణముగా భాషిస్తుంది. ధర్మార్థ కామములను తప్పకుండా అక్కడ గడపగలుగుతాడు. గృహనీతి విద్యకు గృహము, గృహనీతి అంతా అక్కడే పాటింపబడుతుంది. విమల చారిత్ర శిక్షకాచార్యకంబు. చక్కటి ప్రవర్తనకి ఇల్లే సరి అయినటువంటి ప్రదేశం. అన్వయస్థితికి మూలకంబు, అన్వయస్థితికి మూలంబు. వంశము ఉద్ధరింపబడడానికి, వంశం సంతువుగా పెరగడానికి గృహస్థాశ్రమమే కారణం. సద్గతికి ఊత. ఉన్నతగతులను పొందాలంటే గృహస్థాశ్రమంలో సరిగ్గా ఉన్నవాడే పొందగలడు. గౌరవంబునకేక కారణంబు. ఆయన భార్యనంత ప్రేమగా చూసుకుంటారు, ఆయన పిల్లల్ని ఆయన చక్కగా తీర్చిదిద్దుకుని ఆ స్థితికి తెచ్చుకున్నారు. అంతే, అదొక్కటి చాలు ఎంత గౌరవిస్తుందో లోకం. కాబట్టి గౌరవానికి కారణమయ్యా హృదయ సంతోషమునకు సంజనకంబు భార్యయ చూవే. ఏమనుకుంటున్నావో రామాయణం తీర్పిది. పురుషుని యొక్క శాంతి స్థానము భార్యయే. ఎంత బడలిపోయి రానివ్వండి, ఎంత ఆందోళనలకు గురి కానివ్వండి, ఇంటికి వచ్చేటప్పటికి పరమ సంతోషంతో చిరునవ్వుతో సేద తీర్చి ఆవిడ గాజుల చేత్తో పెట్టిన పట్టెడన్నం పురుషుడికి గొప్ప శాంతినిస్తుంది, పరమ ఆనందాన్నిస్తుంది. కాబట్టి భార్యయే శాంతి. ఒండ్లు కావు ప్రియము. అసలు పురుషుడికి ప్రియమన్న మాట ఏదైనా ఉంటే భార్య ఒక్కటే. ఎట్టి ఘట్టములను ఎట్టి ఆపదలను ఎట్టి తీరములను ముట్టబడిన వంతలెల్ల బాజు ఇంతుల ప్రజలను వలర చూడగలిగిన జనుల చేతు. ఇన్ని బాధలుండని, ఎత్తుపల్లాలు రాని, కష్టాలే పడని,
ఆ భార్యతో కలిసి సహజీవనంలో ఆమెని అతిక్రమించకుండా చెయ్యి పట్టుకుని నడిచి వెళ్ళినప్పుడు ఒక వయసు చేరిపోతాం. కాలం గడిచిపోతుంది. కాలం గడిచిపోయిన తర్వాత ఇద్దరూ కూర్చున్నప్పుడు మహాధర్మమూర్తి కష్టాలలో సుఖాలలో ఎన్నడూ నన్ను అతిక్రమించలేదు, నా చెయ్యి పట్టుకుని అలాగే నడిచారు అన్ననాడు ఆ భార్య ఆయన వంక చూసుకుని, మా ఇద్దరిది ఏమి దాంపత్యం, ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని సుఖాలు పడ్డాం, ఏవైనా ఇద్దరం కలిసి అలా గుంభనంగా జాగ్రత్తగా సంసారాన్ని లాక్కొచ్చి ఇదిగో పిల్లల్ని ఇవాళ అలా సమున్నతమైన స్థితికి చేర్చుకోగలిగాం, 10 మందిలో గౌరవాన్ని పొందాం, 10 మందికి మేము పెద్దరికం కాగలిగాం, చాలు. ఆయన చెయ్యి పట్టుకున్నందుకు నాకు ఈ గౌరవం లభించిందని ఆవిడ దీని చెయ్యి పట్టుకున్నందుకు నన్ను ధర్మ మార్గంలోంచి కిందకి లాక్కుండా నేను దైవ మార్గంలో నడవడానికి నాకు ఊతనిచ్చి నన్ను 10 మంది తండ్రిలా చూస్తే 10 మంది తల్లిలా చూడడానికి వీలైన రీతిలో ప్రవర్తించి ఆ స్థానంలో నిలబడిన నా భార్య ధన్యురాలు. దీన్ని నాకు అప్పజెప్పి ఉపకరణంగా ఈశ్వరుడు నా జీవితాన్ని తరింపచేశాడని వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా వేలు పట్టుకుని ఒకరినొకరు చూసుకుని సంతోషపడిపోయిన ఉన్నాయే అవి వాళ్ళ యొక్క ఆంతర జీవితములకు తీర్పు. భార్య శరీరం పడిపోయేటప్పుడు కూడా మళ్లీ జన్మంటూ ఉంటే మీకే ఇల్లాల్ని కావాలంటూ భార్య వెళ్ళిపోతే ఆ ఒక్క మాట చాలు పురుషుడి జీవితానికి కితాబ్. అలా అనిపించుకోలేకపోతే వాడు బయట ఎన్ని గొప్పలు పొందినా జీవితంలో ఏదో చాలా గొప్ప విషయాన్ని కోల్పోయిన వాడి. కాబట్టి ఎత్తులు పల్లాలు కష్టాలు సుఖాలు వీటన్నింటినీ దాటుతున్నప్పుడు పక్కన చేయూత భార్య ఒక్కతే. అటువంటి భార్యని అవమానించి నువ్వెవరో నాకు తెలియడం ధర్మం అనుకుంటున్నావా? అలా మాట్లాడచ్చా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? తన నీళ్లులలో నేర్పడ చూచునట్లు లోకస్తుత తత్సూను జనకుండు సూచి మహానందము పొందున దిశయ ప్రీతివేయి. నీటి దగ్గరికి వెళ్ళి ఒడ్డును నిలబడి ఇలా చూసుకుంటే తన నీళ్లలో అస్పష్టంగా కనపడినప్పుడు తన నీడని తాను చూసుకుని ఎలా మురిసిపోతాడో అలా తన కొడుకు నడిచొస్తుంటే తాను ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతుంటే తనకి అమ్మంటే ఎంత ప్రీతో వాడికి అమ్మంటే అంత ప్రీతే ఉంటే అందరూ చూసి అచ్చు వాళ్ళ నాన్నగారులా ఉంటాడు అంటూ ఉంటే తండ్రి ఎంత సంతోషిస్తాడో తెలుసా? నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని సంతోషించినట్టు సంతోషిస్తాడు. హృదయస్థానము నుండి కలిగిన తేజస్సు వల్ల పుత్రుడు కలుగుతాడయా. పుత్ అనేటటువంటి నరకాన్ని దాటిస్తాడు కాబట్టి పుత్రుడు అని పిలుస్తుంది. ఆత్మావై పుత్రనామాసి తానే తన కొడుకుగా లోకంలో తన ఎదుట తాను తిరుగుతాడు. అందుకని అంత గొప్ప విషయమయ్యా అది. అటువంటి నీ కొడుకు నా పక్కన ఇలా నిలబడి ఉండగా తిరిగినట్టు అలా కూర్చుని మాట్లాడుతున్నావా? ఎంత దోషమయ్యా, నీకు పొంగు రావా నీ కొడుకుని చూసుకుంటే? దేని కనసుకుని అలా బతుకుతున్నావు తెలియదని. తప్పు కాదా? ఏమి మామూలుగా మాట్లాడిందా అండి? గుతి కారేసేసింది శకుంతల. ఏం మామూలుగా మాట్లాడలేదు. ఆయనతో మాట్లాడడం కాదు, ఏది ధర్మమో ఎలా బతకాలో మనకి నేర్పుతోంది ఆవిడ. కాబట్టి ఆవిడంది నీ పుణ్యతనువు వలన ఈ పుత్రకుడు ఉద్భవిల్లి ఎంతయు నొప్పు దీపంబు వలన ఉండొక దీపము ప్రభవించినట్లు తేజం వెసగన్. ఇక్కడ మీరు ఒక పెద్ద ధర్మ సూక్ష్మం పట్టుకోవాలి. ఆవిడికి కోపం రాలేదు దుష్యంతుడి, నువ్వెవరో నాకు తెలియలేదంటే. ఎందుకు రాలేదు? రావాలి కదా. ఇప్పుడు కూడా ఏమంటుందో తెలుసా అండి ఆవిడ? నీ పుణ్యతనువు వలనను అంది. పరమపావనమైనటువంటి నీ శరీరము నా శరీరంతో కలవడం వల్ల ఇదిగో ఈ కొడుకు పుట్టాడు. ఆవిడ దూషించలేదు. ఒక దీపము వెలుగుతున్న దీపం పక్కన ప్రమిదలో దీపాన్ని వెలిగించినట్టు నీ ప్రతిరూపమే ఇది, గుర్తుపట్టు అని. విపరీత ప్రతిభాసలేమిటికి నిర్వీనాథ ఈ పుత్ర గాత్ర పరిష్వంగ సుఖంబు సేకొనుట ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయం పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృదయంబే కడుంశితమే. మంచి ముత్యాలహారం మెళ్ళో వేసుకున్న పచ్చకర్పూరం ఒంటికి రాసుకుంటే వచ్చేటటువంటి గొప్ప వాసన పీలుస్తున్నా, ఒండ్లంతా మంచి గంధం రాసుకున్నా, పూర్ణచంద్రబింబాన్ని చూస్తూ ఆ వెన్నెలలో ఆ చల్లతనాన్ని అనుభవిస్తున్నా, ఇవి ఏవీ కూడా
కడుపున పుట్టిన కొడుకుని కౌగిలించుకున్నప్పుడు వచ్చేటటువంటి తృప్తికి సమానము కావు తండ్రికి. పుత్రగాత్ర పరిష్వంగమే అంత గొప్పది. తన కొడుకుని చూసుకునేటప్పటికీ తండ్రికి అంత సంతోషం వస్తుంది. ఆ కొడుకుని కౌగిలించుకున్నప్పుడు ఎంత కష్టాన్ని మర్చిపోతాడు. అంత బాధ తండ్రి ఎప్పుడైనా పొందవలసి వస్తే ఉపశాంతి ఎక్కడా అంటే ఎంతమంది ఉన్నా ఊరుకుంటాడు. కొడుకుని మాత్రం వెళ్ళి గభాలను కౌగిలించుకుని పసిపిల్లాళ్ళ ఏడ్చేస్తాడు. ఆ పుత్రగాత్ర పరిష్వంగమునందు అంత సుఖమున్నదయా, నీ అదృష్టం నీ కన్నుల ముందు నిలబడితే దూరంగా నిగ్రహించు కూర్చున్నావా దేనికి? ఎందుకు నీ కొడుకునైనా కౌగిలించుకోలేకపోతున్నావు నువ్వు?